నేటి సమాజంలో ప్రజలను చైతన్యపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను తీసుకొస్తున్నా ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారికి బలైతున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. దీనికి సంబంధించి మెదక్ చర్చ్ వద్ద ఈరోజు క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఎక్కడైతే సెలబ్రేషన్స్ జరుగుతాయో అక్కడ వినూత్న రీతిలో ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాకు సంబంధించి మద్దిరాల అదేవిధంగా గోరెంట్ల పనిచేస్తున్నటువంటి తెలుగు ఉపాధ్యాయుడు ప్రభాకర్ ఉన్నారు ప్రస్తుతం. ఎందుకంటే ఒక డ్రగ్స్ మహమ్మారికి తన స్నేహితుడు బలయ్యాడని చెప్పి ఇటువంటి ఎవరికి జరగద్దు, ఖచ్చితంగా నేను అందరికీ ఆదర్శంగా ఒక స్ఫూర్తిగా ఉండాలి, నా తోటి మిత్రుడిని ఎలా కోల్పోయానో అట్లా ఎవరికి ఇంకొక మిత్రునికి జరగద్దు అని చెప్పి ఉద్దేశం కొద్దీ ఈరోజు తనకు సంబంధించిన వేషధారణలో యొక్క క్రిస్మస్ వేడుకల సందర్భంగా చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ప్రభాకర్ తెలుగు ఉపాధ్యాయుడు ప్రస్తుతం అంతా ఉన్నారు. చెప్పండి, అంటే ఇటువంటి లక్ష్యాన్ని ఎందుకు తీసుకున్నారు, ఏం చెప్తారు? నమస్కారం సార్, నా పేరు రాచకొండ ప్రభాకర్. మాది సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం జడ్పీఎస్ గోరెల పాఠశాలలో నేను తెలుగు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమం తీసుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, నా మిత్రుడు ధూమపానానికి అలవాటు పడి గొంతు క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. నా మిత్రుడి కుటుంబానికి జరిగిన అన్యాయము ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరికి జరగొద్దన్న ఉద్దేశంతో నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినప్పటికీ ఖాళీ సమయంలో సెలవు దినాలలో ఎక్కడైతే జనసమ్మర్దమైన ప్రాంతాలు, జాతరలు, అంగళ్ళు మరియు సమావేశాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి నూతనంగా గంజాయి డ్రగ్స్ మహమ్మారిని అవగాహన చేస్తుంటాను. నా మిత్రుడు జరిగిన అన్యాయం ఎవరికి జరగొద్దన్న ఉద్దేశంతో నేను వినూత్నంగా తయారయ్యి ఈ రాష్ట్రం మొత్తము జన చైతన్య కార్యక్రమాలు చేస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాను. బైక్ యాత్ర చేసి రాష్ట్రం మొత్తం తిరిగాను. అంగళ్ళు, జాతరలు మొత్తం తిరిగాను సార్. ఈరోజు ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదైన మన ఈ చర్చి ఈ ప్రాంతానికి, మెదక్ చర్చి ప్రాంతానికి వచ్చి ఇక్కడ జనాలు బాగా వస్తారని, భక్తులు బాగా వస్తారని తెలుసుకొని వచ్చి నేను ఇక్కడ క్రిస్మస్ తాత వేషధారణలో ఇక్కడ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాను. క్రిస్మస్ తాత ఎంతోమంది అనాథులను, అనాథలను, కష్టాలలో ఉన్న వారిని ఆదుకున్నారు. ఇలాంటి చెడుదోవల వెళ్ళే వారికి కూడా తన సందేశాలతో చైతన్యం చేస్తున్నారు. నేను నా యొక్క కార్యక్రమాన్ని కూడా అదేవిధంగా ఈ మైక్ సెట్ ద్వారా, ఫ్లెక్సీల ద్వారా, కరపత్రాల ద్వారా నేను జనాలను చైతన్యం చేస్తూ ఈరోజు మెదక్ చర్చి ఈ ప్రాంతానికి రావడం జరిగింది సార్. అదేవిధంగా మీరు మెదక్ వచ్చారు, సంతోషం. ఇప్పటికీ పోలీసులు కూడా ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి ప్రజలను చైతన్యపరుస్తున్నారు. యూత్ కూడా ఈరోజు బెట్టింగ్లకు, హ్యాప్లకు కూడా బలైతున్న పరిస్థితి. అటువంటి వారికి ఏం చెప్తారు? ఇది గంజాయి డ్రగ్స్, ఈ మత్తు పదార్థాల నిర్మూలన అనేది సామాజిక బాధ్యత. ఓన్లీ పోలీసు, ఆబ్కార్ శాఖ వారు, ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు కాదు. వారితో పాటుగా ప్రతి ఒక్కరు ఇది మన బాధ్యతగా, సామాజిక బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్మూలించాలను చాలా కీలక పాత్ర వహించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా యువతని కోరుకునేది ఒకటే, ఒక చెడు లక్షణాలకు అలవాటు పడకుండా మంచి స్నేహితంతో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని మంచిగా కష్టపడి చదివి ఆ లక్ష్యాన్ని సాధించి చదువు చెప్పిన గురువులకు, కన్న తల్లిదండ్రులకు, ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అంటే వివిధ జిల్లాలు తిరిగిన అనుభవం మీకున్నది. అంటే మీరు వెళ్ళే చోట ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, ఏం చెప్తున్నారు? నేను అక్టోబర్ నెలలో జనచైతన్యం బ్యాగ్ యాత్రను పెట్టి ఉమ్మడి 10 జిల్లాలు మొత్తం తిరిగాను. ఎక్కడ పోయినా కానీ స్పందన బాగుంది. ఒకప్పుడు గ్రామాలు కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్న గ్రామాలు నేడు గంజాయి డ్రగ్స్ తోటి విలవిల్లాడుతున్నాయి. కాబట్టి ఈ గంజాయి డ్రగ్స్ను నిర్మూలించాల్సిందిగా కోరుకుంటున్నాను. అంటే పురాతన కాలంలో మంచి వాయు వరుసలు అనేది కావచ్చు, చిన్న పెద్ద తేడాలకు అందరూ కూడా గౌరవంగా ఉండేవారు. కానీ ప్రస్తుత పరిస్థితిలో విద్యార్థులకు కాలేజీకి కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక విద్యార్థుల తల్లిదండ్రులు మానిటరింగ్ చేయకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని తెలుస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, వారిని గారవం చేయకూడదు. ఏంటంటే నేను ఈ పరిస్థితిలోకి కష్టపడకుండా ఈ పరిస్థితికి వచ్చినాను. నాకు జరిగిన పరిస్థితి నా పిల్లలకు కూడా జరగొద్దన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు గార్భంతో బాగా వాళ్ళు అడిగినన్ని డబ్బులు ఇస్తున్నారు. అలా ఇవ్వకూడదు. వారిని ప్రత్యేకంగా నిఘా పెడుతుండాలి. ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నారు, వారి దోస్తానం ఏంది, ఇంటికి వస్తుండు, ఎలా ఉన్నారు క్లాస్ రూమ్లో, ఇవన్నీ అబ్జర్వేషన్ చేస్తూ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. ప్రభాకర్ చూస్తుంటే తన పిల్లలు
విద్యార్థులు ఎంతోమంది తయారు చేస్తున్నా కానీ పరిస్థితులను బట్టి చూస్తుంటే చాలామంది పిల్లలు చెడు వ్యసనాలకు బలవుతున్నారు. డ్రగ్స్ మహమ్మారికి అందరూ కూడా బలైపోతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా నా స్నేహితుని కోల్పోయాను, ఇటువంటి ఒక దురదృష్టమైన ఘటన ఎవరికి రావద్దు అనే ఉద్దేశం కొద్దీ నేను 10 జిల్లాలలో తిరిగి అందరినీ చైతన్యపరిచే విధంగా ఎక్కడైతే అక్కడ సెలబ్రేషన్ అవుతున్నాయో అక్కడ అటువంటి వేషధారణలో ముందుకొచ్చి ఒక ప్రజలను చైతన్యపరిచే విధంగా నేను ముందుకు వస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా పిల్లల తల్లిదండ్రులు కూడా తన పిల్లలు చదువుకున్నటువంటి వాతావరణ పరిస్థితులను కూడా పరీక్షించాలి, వారిని మానిటరింగ్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రధానంగా తెలుగు ఉపాధ్యాయుడు ప్రభాకర్ చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయిన తర్వాత ఆలోచన చేస్తే శూన్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పిల్లలపై దృష్టి పెట్టి పిల్లలు ఎటువంటి సమాజంలో ముందుకెళ్తున్నారు ఏంటని చెప్పి ప్రధానంగా ముందు చూపు ఉండాలని చెప్పి ప్రధానంగా ప్రభాకర్ కూడా చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.